మేము పైన కదా ఉండేది, ఎక్కి దిగడానికి చాలా కష్టం అయిపోయింది. నెల నుంచి బాగా ఇబ్బంది పడుతున్నాడు. నేను ఇప్పుడు ఆయిల్ ఇస్తామ్మా మీకు. ఈ ఆయిల్ ఏం చేయాలంటే ఇట్లా నేను పూసినట్టు పూసి చూడండి, ఇట్లా పైకి రుద్ది ఇట్లా కిందికి లాగాలి. మీరు కాలు లేకపోతే ఇట్లా పైకి రుద్ది ఇట్లా కిందికి లాగాలి. ఇట్లా మామూలుగా ఇట్లా ఇట్లా రుద్దుతారు, అట్లా కాకుండా ఇట్లా పైకి రుద్ది నీళ్ళు ఇట్లా కిందికి రావాలి. ఇది ఎక్కువ పూర్తిగా అరిగిపోయింది, ఏం లేదు. ఇది 85% అరిగిపోయింది. దీంతో పాటు ఇక్కడ దీనికి కొంచెం డ్యామేజ్ అయింది అనమాట, బరువు దాని మీద పడి. ఇట్లా ఒక 5 నిమిషాలు చేయాలి ప్రతిరోజు. ఇలా 5 ఉదయం సాయంత్రం 2 పూట్ల. ఆ తర్వాత కాలు కొంచెం ఇట్లా పైకి లేపి ఇట్లా కాలు చుట్టూ ఒక 5 నిమిషాలు పెట్టాలి. చుట్టూరు ఇట్లా 5 నిమిషాలు పెట్టాలి. 15 రోజులు. ఆ తర్వాత ఇలా మెత్తటి బనియన్ క్లాత్ ఒకటి తీసుకొని ఇట్లా కిందికి పైకి ఇట్లా కింది నుంచి ఇట్లా లాగా ఇట్లా అనాలి. అదొక 5 నిమిషాలు, ఇదొక 5 నిమిషాలు, ఇదొక 5 నిమిషాలు, 15 నిమిషాలు చేయాలి అలా. అంతే. స్నానం చేసిన తర్వాత చేయాలి. ఉదయం స్నానం చేసిన తర్వాత, సాయంత్రం స్నానం చేసిన తర్వాత చేయాలి. చూడండి ఎంత ఉంటుందో కాదు. అబ్బా అబ్బా ఇంత పెట్టుకొని ఏం లేదు ఏం లేదు ఏం లేదంటే ఆయన కొద్ది కొద్దిగా ఉన్నప్పుడైనా చెప్పలేదు అసలు. నెల రోజుల నుంచి ఆకానికి వచ్చిన తర్వాత చెప్పిండు, మండు రాని కింద పడేది. అంటే నాకు మామూలుగా అంటే అనిపించలేదు సార్. అనిపించదు, ఉన్నప్పుడే కొంచెం అనిపించుకోవాలి. కాలు సాబంది ఇది ముడుచుకోనికి ఉండదు కదా, ఇది పట్టి టైట్ ఉంటది కదా. ఏముండదు. ఇది టీవీలో కూడా చూపిస్తున్నారు గోస్వామి ఆయుర్వేదిక్. ఇది జస్ట్ స్టిఫ్నెస్ కోసమే. ఇది ఇదేం దీంట్లో ఏమి ఉండదు. మనం ఇచ్చే మెడిసిన్ కు ఇవన్నీ మనం మసాజ్ చేస్తాం కదా, నొప్పి లేకుండా ఉండడానికి కోసము.
వారం అయితే ఖచ్చితంగా ఉండాలి పట్టీలు. ఇప్పుడు దానిపైన ఆయింట్మెంట్ ఇవన్నీ చూపించారు. ఇవన్నీ చెప్తాను రైట్.